హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఊర్లో నుంచి ఇంకా బయలుదేరినాము మా ఆర్మీని తీసుకొని. ఇంకా అనంతపూర్లో అయితే మన బైపాస్లో వినాయకుని అయితే బులోరాలో ఎత్తేసాం. మా వాడైతే అల్లడు కాదు, వీడియో చేద్దామని చేశాడు, ఆయన ఏమంతా రాలేదు. అలా పర్లా తీసేసినాం. ఇంకా ఊర్లో అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. ఇంకా ఊర్లోకి రాగానే ఫుల్ విజులు కేకులతో అయితే లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము. ఇంకా మనమైతే శివాలయం దగ్గర కదా వినాయకుడిని పెట్టేది, అందుకని శివాలయంతో ముందరికెళ్ళి బ్యాక్ వచ్చేసి పెట్టేశాడు మా వాడు వెహికల్ని. ఇంకా డోర్లు తీసేసి టపి టపి అని అన్ని సరుకులు అన్నీ మొత్తం లోపలికైతే చేర్చినాము షెడ్లోకి. ఇంకా తర్వాత వినాయకుడిని ఒకటి మనం కొట్టంలోకి పెట్టాలని అనుకున్నాము. కొద్దిగా వెయిట్గానే ఉంది, పర్లే, ఒక 7 అడుగులు ఉంది. 6,000 అంట మా వినాయకుడు. ఇంకా మా బడ్జెట్ ప్రకారం సరిపోతుంది అనుకుని లోపలికైతే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాము. కానీ వెయిట్గా ఉందని చెప్పి అందరూ పట్టుకున్నా లేదు. నేనైతే వీడియో తీస్తుంటే మా వాళ్ళు అయితే రా పట్టుకుందరా అని పిలిచారు. పట్టండి మీరే, ఎంత తూకు ముందులే అని చెప్పాను. ఇంకా సర్లే అని చెప్పి తీసే పెట్టారు లోపలికి. నైట్ అంతా లైట్ డెకరేషన్ వేస్తేనే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఎలా ఉందో నచ్చింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వాళ్ళకైతే భయంకరంగా నచ్చేసింది, లైటింగ్కి వినాయకునికి బాగా సెట్ అయిందని. ఇంకా మాకి బాగా నచ్చిందని చెప్పి మొత్తం నైట్ అంతా 2 o'clock వరకు మేల్కొని అన్నీ రెడీ చేసి పెట్టినాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.